హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే టు ఆల్ ద ప్రెటీ విమెన్ ఓవర్ హియర్. ఈరోజు అంటే మార్చి 8వ తారీఖు మన రోజు. మనకంటూ ఒక స్పెషల్ రోజు ఉందని ఆనందపడాలా? మిగతా 365 రోజుల్లో మనకంటూ ఒక ఇంపార్టెన్స్ లేదా అని బాధపడాలో కూడా తెలియని స్టేజ్లో నేను ఉన్నానండి. ఇది నాకు ఎప్పుడు ఉండే క్వశ్చనే. బట్ స్టిల్ నేనేంటంటే అల్ప సంతోషం. అమ్మయ్య ఒక్కరోజైనా మనల్ని గుర్తిస్తున్నారా దేవుడా అనుకునే టైప్ నేను. బికాస్ నేను అంతే, నా మెంటాలిటీ అంతే, ఇది నా ఒపీనియన్ అంతే. అయితే ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డేకి ఆ ఇంపార్టెన్స్ ఎట్లా వచ్చింది, ఎస్పెషల్లీ మార్చ్ 8 అన్నదానికి మనకి చిన్న ది స్టోరీ బిహైండ్ దిస్ ఉందన్నమాట. ఏంటి అని అంటే 1900s 1900 సంవత్సరం నుంచి మొదలుపెట్టి అప్పటి నుంచి ఆ ఆరా కంటిన్యూ అవుతూ 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 1917 సంవత్సరంలో రష్యన్ ఆడవాళ్ళందరూ ఒక వార్ సమయంలో, ఒక యుద్ధ సమయంలో బ్రెడ్ అండ్ పీస్ కోసం, బన్ను మరియు శాంతి కోసం అట్లా వార్ జరుగుతూ ఉండగా మార్చి 8వ తారీఖు అన్నది ఒక ఆస్పీషియస్ డే లాగా అనిపించి, ఒక ఇంపార్టెంట్గా అనిపించి, ఫ్రమ్ దెన్ మార్చ్ 8ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రోత్సహించడం ఆ రోజు నుంచి ప్రారంభించారనమాట. ఎంత స్టోరీ ఉందండి దీని వెనకాతల. నాకు కూడా పెద్దగా తెలిసింది లేదు, బట్ తెలుసుకున్న తర్వాత మీకు షేర్ చేస్తున్నాను. అలాగే 1975లో ఐక్యరాజ్య సమితి వాళ్ళు కూడా దీన్ని ఆమోదించారనమాట, టు సెలబ్రేట్ ఇట్ యాజ్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఆన్ బిహాఫ్ ఆఫ్ లైక్ ఈక్వాలిటీ ఉండాలి, విమెన్ని ప్రోత్సహించాలి, అన్ని రంగాల్లోనే వాళ్ళకి ప్రోత్సాహం ఉండాలి అని కూడా ఐక్యరాజ్య సమితి దీన్ని ఆమోదించిందనమాట. అమ్మయ్య మనకంటూ ఓ రోజు ఉంది అనుకొని మనం ఎంజాయ్ చేయాలన్నమాట. అయితే మిగతా 364 రోజులు ఏం జరుగుతుందో అన్నది భగవంతుడి దయ. నేను చూసిన డిఫరెన్సెస్ చాలా చెప్తానండి. నా చిన్నప్పుడు నాకు ఊహ తెలిసి అయ్యా ఉద్యోగం చేద్దాం అనుకున్న రోజుల నుంచి ఎప్పుడు చూసినా కూడా ఏ కంపెనీకైనా కూడా 95% ఆఫ్ ద పీపుల్ మేల్ ఎంప్లాయీస్ ఉండేవారు. నేను చెప్తుంది కార్పొరేట్ వరల్డ్. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ గవర్నమెంట్, ఎందుకంటే నాకు దాని గురించి నాలెడ్జే లేదు, తెలియదు కూడా. ఆ రిక్రూట్మెంట్ అవి ఎలా ఉంటాయి, పర్సంటేజెస్ ఏంటి నాకు తెలియదు. నేను చూసిన దాని ప్రకారం కార్పొరేట్ వరల్డ్ గురించి చెప్తున్నాను, ఇది నా ఒపీనియన్. చూసిన దాని ప్రకారం ఎప్పుడు చూసినా కూడా 95% అందరూ ఇలా బ్యాగులు వేసుకొని కార్పొరేట్ వరల్డ్లో అబ్బాయిలు అందరూ వెళ్ళిపోతుంటే ఒక 5% వెరీ డేరింగ్ అండ్ డాషింగ్ వెళ్ళే లేడీస్ ఉండేవారు. ఆ రోజులు చూశాను నేను ఎప్పుడెప్పుడు ఒక 25 ఏళ్ల క్రితం, నాకు అప్పుడు తెలిసినప్పుడు. అప్పటి నుంచి ఎదిగి కరెంట్ సిట్యువేషన్, థ్యాంక్స్ టు కార్పొరేట్ వరల్డ్, సొసైటీ చేంజ్ అవుతున్నట్టుగానే వాళ్ళు కూడా వాళ్ళ పాలసీస్ చేంజ్ చేసుకుంటూ జెండర్ డైవర్సిటీ అనే కాన్సెప్ట్ని అన్ని కార్పొరేట్ వరల్డ్స్, ఆల్మోస్ట్ అన్ని కార్పొరేట్ కంపెనీస్ ఇన్కల్కేట్ చేసుకొని, మరీ 50-50 అన్నాం, బట్ ఆల్మోస్ట్ 60-40% ఆఫ్ ద లైక్ మెన్ అండ్ విమెన్ అని. కొన్ని కంపెనీస్లో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 40-60, కొన్ని ఎక్స్క్లూజివ్ విమెన్. ఎందుకంటే నేను ఒక కంపెనీ వన్ ఆఫ్ ద బ్యాంక్స్లో చేశాను, డొమెస్టిక్ బ్యాంక్లో ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ ఫర్ విమెన్. ఆ స్టాఫ్ అంతా విమెన్ బ్రాంచ్. దట్స్ వేర్ నేను మన్నది ఇరా అన్నంత అనిపించింది. అంత చేంజ్ వచ్చిందండి. అంటే ఒకప్పుడు మగవాడే ఉద్యోగం చేయాలి, ఆడవాళ్ళు వంట చేయాలి అన్న స్టేజ్ నుంచి బోత్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్. ఎక్కువ తక్కువ తర్వాత మనకు అట్లీస్ట్ మనకి ఒక షేర్ ఉంది, బెటర్ షేర్ ఉంది విమెన్కి అన్న స్టేజ్ వరకు వచ్చాం. దట్స్ ద ఇంప్రూవ్మెంట్ కదండి. అది తలుచుకున్నప్పుడల్లా హ్యాపీ ఫీల్ అవుతాను. బట్ స్టిల్ నువ్వు ఎంత ఇంప్రూవ్ అయినా ఆల్మోస్ట్ అది 90-10, అంటే విమెన్ 90%కి వెళ్ళి మెన్ 10%, అది జరగదు. వెళ్ళినా కూడా స్టిల్ ద కంట్రీ విల్ బి మేల్ డామినేటెడ్ సొసైటీ. అది నేను నమ్ముతున్నానండి. అంతే, నా బుర్ర అంతే, నేను అంతవరకే నమ్మగలను. ఇంతగా లేదు, ఫిమేల్ డామినేటెడ్ కంట్రీ అయితే అవ్వదు. నా కోరిక ఏంటంటే సొసైటీ కూడా, నాట్ ఓన్లీ కార్పొరేట్ వరల్డ్, అన్ని సెక్టర్స్లోని, ఇంట్లోని అన్ని రకాలుగాని ఈక్వాలిటీ ఉంటే సరిపోతుంది. ఇఫ్ నాట్ ఈక్వల్, లేడీస్ని అణగదొక్కద్దు. ఇదొక్కటే రిక్వెస్ట్ నాకు అనిపించిందండి, ఒపీనియన్. ఎందుకంటే చూడండి, ఇప్పుడు నాకు నా హస్బెండ్, నా పార్ట్నర్ నాకు సపోర్ట్ చేసి నన్ను జాబ్ చేసుకో, బీ హ్యావ్ ఎ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని చెప్పారు. నాకు ఓకే, బికాజ్ ఈజ్ ఎడ్యుకేటెడ్, అంతే బాగుంది.
అందరికీ అలా ఉండాలని లేదు కదండి. పాపం చెయ్యాలని ఉంటుంది ఉద్యోగం. ఏవేవో ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాళ్ళని ఆపుతూ ఉంటాయి. సో ఒక లేడీ జాబ్ చేయాలంటే ఇంట్లో ఎన్నో ఫ్యాక్టర్స్ సపోర్ట్ చేస్తేనే ఒకరు ఎంప్లాయ్మెంట్ చేయగలరు. అది నేను నమ్మేది. సో ఆ నమ్మకాన్ని ఎలాగైతే నాకు నా ఇంట్లో నమ్మి నేను ఎంత హ్యాపీగా ఉన్నానో, ఐ హోప్ నా సొసైటీ కూడా త్వరలో ఇట్లా సపోర్ట్ చేస్తూ, నేనేం ఫిమేల్ డామినేటెడ్ సొసైటీ అడిగిన కానీ అట్లీస్ట్ మెన్ అండ్ విమెన్ షుడ్ బి ఈక్వల్ అనే స్టేజ్కి నా ముని మనవలు అయ్యే టైంకైనా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియో చూసినప్పుడు నాకు ఎప్పుడైనా ఫ్యూచర్లో యూట్యూబ్ ఉంటే నా ముని మనవల స్టేజ్కి నా మొత్తమ్మమ్మ ఇలా చెప్పింది, ఇప్పుడు అది జరిగింది అన్న జరిగితే నా ఆత్మ ఎక్కడున్నా ఆనందపడుతుందని ఒక చిన్న కోరిక అండి. అందులోని ఈ 2026 అంటే ఎవ్రీ ఇయర్కి ఒక ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు ఈ విమెన్స్ డే సెలబ్రేషన్స్లో. అందులో భాగంగా ఈ 2026 ఇయర్కి పర్పుల్ కలర్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు ఈ సంవత్సరం. బికాజ్ అది అడ్వొకసీకి వాటికి ఒక ఇంపార్టెన్స్ అని. సో మనం వీలైతే కుదిరితే నేను కూడా పర్పుల్ కలర్ శారీని వెతికి ఈవినింగ్ లోపల కొంచెం అది వేసుకొని మాకు మోస్ట్లీ కిట్టి పార్టీ ఉందని అంటున్నారు కిందన. ఇంకా దాని డిస్కషన్స్ అవుతున్నాయి. ఈవినింగ్ లెట్స్ గెట్ టుగెదర్ కిట్టి పార్టీ కాదు, లేడీస్ అందరూ గెట్ టుగెదర్ అంటున్నారు. సో ఆ టైంకి నేను పర్పుల్ కలర్ వేసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ ఇయర్ అది కలర్ ఇచ్చారని. అట్లాగే ఈ ఇయర్ థీమ్ వచ్చి గివ్ టు గెయిన్. ఏంటి గివ్ టు గెయిన్ థీమా అనుకుంటున్నారా? అంటే ఒకరికొకరు సహకారం చేసుకోండి అన్నది ఒక కాన్సెప్ట్. అలాగే మహిళా సాధికారతని ప్రోత్సహించండి. గివ్ టు గెయిన్కి అంత మీనింగ్ ఉన్నదండి. సో ఈ థీమ్ ఈ 2026కి ఈ మేల్ డామినేటెడ్ సొసైటీ పోయి వెరీ సూన్ ఫిమేల్ డామినేటెడ్ సొసైటీ అయిపోకర్లేదు, కానీ బోత్ ఆర్ ఈక్వల్ అనే సొసైటీ రావాలని కోరుకుంటూ, మహిళలు చూడండి తప్పు ఎక్కడైనా జరుగుతుంది. లైక్ నేనేంటి నువ్వు విమెన్ కాబట్టి విమెన్నే పొగుడతావా నేను ఎప్పుడు అనుకోను. తప్పు ఎక్కడైనా నేను ఇద్దరు వైపులా ఉంటుందంటాను. ఒక ఫ్యామిలీ విడిపోవడానికైనా ఏదైనా ఒక స్ట్రగుల్ ఇంట్లో జరగడానికైనా ఇద్దరూ సమానమని నేను అనుకుంటాను, అది తప్పైనా ఒప్పైనా. సో కాకపోతే మనం చూస్తున్న ఈ సొసైటీలో విమెన్కి చాలా పాపం ఇంపార్టెన్స్ ఇస్తారు. లైక్ వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటూ ఏవో నిర్భయ అని, డొమెస్టిక్ వైలెన్స్, ఏవో అన్ని కేసులు అన్నీ మనకి పాజిటివిటీ అంటే మనకి ధైర్యాన్ని కలిగించడానికి ఇస్తున్నారు. బట్ స్టిల్ కొన్ని సిట్యువేషన్స్లో దాన్ని మిస్యూజ్ చేస్తున్నాం మేము లేడీస్గా. అది కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నేనని కాదు మమ్మల్ని చెప్తున్నాను. సో మనం కూడా జెన్యూన్గా ఉందాము, మనకు వచ్చే వాళ్ళు కూడా జెన్యూన్గా ఉండి సొసైటీ బాగుండాలని, ఈ విమెన్ ఇంకా ఫ్లరిష్ అవ్వాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే విషెస్ అండి. ఏదైనా చిన్న చిన్న చిత్తకలు తప్పులు ఉంటే క్షమించండి. ఏదో ఒక హ్యాపీనెస్లో షేర్ చేసుకున్నాను. మెన్కి వీడియో నచ్చకపోతే ఐఎమ్ వెరీ సారీ. బట్ స్టిల్ మీ పార్ట్నర్, మీ అమ్మాయి, మీ మదర్, మీ సిస్టర్, మీ వాళ్ళు అందరూ ఇలా ఫ్లరిష్ అయితే మీకు హ్యాపీయే కదండి. సో అలా ఆలోచించండి ఒక్కసారి. మా ఆవిడ ఎదిగిపోతుంది అది అలా కాకుండా నా వైఫే కదా, షీఈ్ లైక్ వైఫ్ ఆఫ్ సో అండ్ సో అని చెప్పుకోవడానికి మేము కూడా మా హస్బెండ్ ఉషారాణి సో అండ్ సో అనే హస్బెండ్ అని చెప్తాను కదా, వాళ్ళు కూడా అలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఆ డే కోసం ఎదురు చూస్తూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి.